ఏందే పేమవ్వా పొద్దుగల్లే ఏడికెళ్ళేవే పోరి నేను ఏడుకోబోతున్నా గానీ ఏందో చెప్పరాదే ఏ గట్ల కాదే పోరి ఎర్ర బుర్ర చీర కట్టిన వేడిపోతున్నావు అని అడిగిన అవ్వో నీ కళ్ళు పాడుగాను కదనే కట్టక ఒకనాడు కలర్ చీర కడితే అందరి కళ్ళు నా చీర మీదనే ఉన్నాయి. అవ్వయి పోరి చూడు ఎట్లా మాట్లాడుతుందో నువ్వు గంట కట్టిన 50 లక్షల చీరే. అవునే నేనే కట్టిన 500 చీరే. నీ ముఖానికి ఎప్పుడన్నా కట్టుకున్నావే ఇసొంటి చీరే? 100 రూపాయల చీరనే కదా నువ్వు కట్టుకునేది. దీనికి చెడుంది పోయేదాన్ని ఎందుకు మందలు ఇచ్చినా అసే ఏమన్నావే నన్ను? నాది ఏముంది అంతగానం నాకు ఏముంది చెప్పు. పోసి నీ పాడుగాను పోయేదాన్ని మీకు పోరాదు నిన్ను నేనేమన్నానే అనేటి అన్ని బరాబరే ఉన్నాయి అమ్మ. మళ్ళా నేను అడిగే వరకు గిట్లా గట్ల చేస్తురేమే బాను చెల్లె ఏడదాకా పోతున్నావురా? నేనా అక్క భువనగిరి దాకా పోతున్నా. అరే వచ్చేటప్పుడు 4 రేల గుడ్లు వేస్తావా? ఎందుకే నెత్తిలేసి కొట్టుకోనిక? కాదే పోరి దుకాణంలో అమ్ముకోనీకి. ఇంకా నయం ఆడుకోనికి అనుకున్నా. నాకు 2 చేతులల్లా 2 సంచులు ఉంటాయి. ఇంకా నువ్వు గుడ్లు చెప్తే నేను ఎడకలు పట్టుకురావాలి నా నెత్తిలో పెట్టుకొని తీసుకురావాలా? నేను పో. అయ్యో పోరి మంచిగా తిట్టిర్రు. దీనికోసం చూడడానికి కన్నా ఈ పాటికి నేను భువనగిరి దాకా పోయేస్తుంది. పోరి ఎల్లవేమే గాడిదలు అట్నే నిలబడ్డావు. ఇంకా నేను వెళ్ళి అర్ధగంట అవుతుంది నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంతసేపు అర్ధగంట అవుతున్నా అది మరి పోక నా గురించి ఎందుకు అయినవే పోపోయినా ఓసిని కొద్దిగా నువ్వే కదనే ఓసే నవ్య ఆగు ఇద్దరం కలిసి భువనగిరి పోయేద్దాం అంటివి. ఇప్పుడేమో గిట్లా అంటున్నావు. మళ్ళీ సరే అయితే రమ్మని రాదు అప్పుడు చెప్తా. మళ్ళీ సరే రమ్మన్నప్పుడు చెప్తాను ఈ సంగతి. నడు పోదాము బస్ వచ్చే టైం అవుతుంది. ఏంది బస్సా? నువ్వైతే గాడిదెత్తు పెరిగినావు కానీ నీకు ఇంత కూడా మెదడలేదే. పోనీరికే కాపోయేది మస్తు బండ్లు పోతాయి. ఎవరిదైనా బండికి పోదాంతి. ఒకటి బండ నా మొగడు ఉందన్న బండి ఎక్కి పోతే నన్ను పొట్టు కొడతాడు. కావాలంటే నువ్వు నేను బస్ ఎక్కి పోతా. ఏంది ఒకటి బస్సుకు ఒకటి బండి మీదనా? ఏమొద్దు నేను కూడా బస్సుకే వస్తా గానీ నా చార్జ్ అయితే నువ్వే కట్టు. సరిత ఓ సరిత ఉన్నవాయే ఇక రా ఒకసారి బయటికి. ఇప్పుడు కదా ఎందుకే ఏ ఆగేచ్చారండి మంచినీళ్ళు అయిపోదాం బాగా దూపైతుంది. బాగా చెప్పరా. ఓ సరిత ఇంట్లో పోయిచ్చారండి మంచినీళ్ళు లేకపోయా బగ్గ దూపైతుంది. ఉండరా తీసుకొస్తా. ఇక పట్టే నీ కడుపు చల్లగా ఉండ. చల్లగా ఉంటది కానీ చల్లపూట అడిగిపోతుర్రే మీరిద్దరు. ఎండపూట అయితే పోలేం కదనే అందుకే చల్లపూట పోతున్నాం. చల్లపూట అయితే చల్లపూటే కానీ ఇంతకీ ఎడిగిపోతుర్రే మీరిద్దరు. నేను బాగే ఈ నడితే ఇదేం చెప్తుంది అక్క అన్ని ఒళ్ళెమ్మల్లే మాటలు మాట్లాడుతుంది. ఇది నేను కలిసి భువనగిరి పోతున్నాం. ఏంది భువనగిరా? భువనగిరి అయితే నేను కూడా వస్తానే నాకు కూడా పని ఉంది. ఏంది నువ్వు కూడా వస్తావానే? ఎల్లికి తోడు మళ్ళీ డబ్బున రాపో ముగ్గురం కలిసి పోయేద్దాం. అవునే ఇంతకీ ఎందుకు పోతురే భువనగిరి? ఏం లేదే ఇదేమో బ్యాంకులో చిట్టి పైసలు వేసి సంత వస్తుంది. ఇక నేనేమో పచ్చి చేపలు కొనుక్కొస్తా ఒట్టి చేపలు కొనుక్కొస్తా అట్లే వచ్చేటప్పుడు ఇంట్లోకి సామాన్ కొనుక్కొని అయిపోయినాయి అవి ఇట్లా తీసుకొద్దామని వస్తున్నా. నువ్వెందుకు వస్తున్నావే? మిషన్ కాడ బ్లౌజులు ఇచ్చినాయి తీసుకొద్దామని వస్తున్నా. మా చెల్లెళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే వస్తున్నా. ఎన్ని బ్లౌజులు ఇచ్చినావు? 4 బ్లౌజులు ఇచ్చినావా? సరే పోదాం పారి బస్సుకు టైం అవుతుంది. పదండి. పెద్దవా పోయేటోళ్ళందరూ ఆపుతావు నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేను ఉండురా. అరే అనిల్గా ఎవర్రా ఇడు గంట గిట్లుండు ఎలుగుబంటోలే
వీడోడు నా తోకగాడు కానీ నువ్వెందుకు నా నాపిన అది చెప్పే లేట్ అవుతుంది. అవ్వోయ్ పోరానికైతే ముక్కు మీదనే ఉంటది కోపం. అరే అనిల్గా ఈ గురికించ మొక్క పొన్ని ఆ చెరువులు ఎత్తేసి నన్ను జర బస్ స్టాండ్ దాకా దింపిరారా అది బిడ్డ, కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఇంకా ముసలోళ్ళని చూడ వెనక ఇంకా 3 కాళ్ళ ముసలోళ్ళు ఏ నుంచో నడుచుకుంటా బస్ స్టాప్ కాడికి పోతుర్రు. నీకు గీ నుంచి గిడికి నడిచే వరకే కాళ్ళు గుంజి నాయే. ముసళ్ళు గిట్ట పడేసిందేం రా. తాత నా పిల్లవని కనపడ్డా అదే నా జైలు ఉన్నదిరా. ఎంత పెద్ద మాట ఉన్నవే తాత, ఏదో కనిపించిందా అని అడిగినా. నీ పెన్న పెట్టుకుందో నాకేమారు కదా. పోయి నిన్ను అడిగిన చూడు, అది నా తప్పే. అరే రాగురా మీ వదిన కనపడ్డాదిరా. కనబడలేరా, అందుకనే నిన్ను అడుగుతున్నా. అన్నా వదినే లేచిపోయిందన్నా. అరే లేచిపోయింది కాదురా, లేకపోయిందని చెప్పు. మర్చిపోయినా లడ్డు పని లేదా వదిన నువ్వు లేపుకోయి బస్ స్టాప్ కాడ పెట్టింది. వాళ్ళు భువనగిరికో హైదరాబాద్కో ఇట్లా పోతుర్రట. నీ పని అయిపోయినట్టే. లడ్డు దానా దాని సంగతి చెప్తారా? అయ్యా అయ్యా అట్లా వస్తావు మీదికి ఏమో గజ్జి కుక్కలే. గజ్జి కుక్క గజ్జినక్క కాదే, అసలు నువ్వు ఏడిపోతున్నావు? నేను ఎడిపోతున్నా, భువనగిరి పోతున్నా. భువనగిరికి ఎందుకే నా బొమ్మ? ఎందుకు పొద్దుగాలకి బానొచ్చి భువనగిరి పోదాం దాయ అంటే నాకు కూడా గట్టిన బ్యాంక్ లో పని ఉందని పోతున్నా. నిన్ను ఎవడు బాగున్నాడా? పోతా నన్ను అడిగినవా? చెప్దామంటే నువ్వు ఇంట్లో ఉన్నావా? అంతల్ని ఇది వచ్చింది, దీని ఏమంటే వచ్చినా అయినా నీకేందా చెప్పేది? నేనేమన్నా తిరగనిక పోతున్నానా తాగనిక పోతున్నానా? ఏంది నీకేం చెప్పేదా? ఇది చూసినా ఎట్లుందో. అయినా తిన్నికి తాగనికని బాగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఆడ నేర్చినవే. అయ్యో ఈ రోడ్డు మీద పంచాది అవసరమా? ఇది పోదామంటే వచ్చినా, నువ్వు బొమ్మంటే పోతా లేకపోతే ఇంటికి పోతా. నువ్వు సరిగా నువ్వు బాను, నువ్వు సక్కే భువనగిరి పోయేదని పోక నా పిల్లని ఎవరు తోలుకుపోవడమ్మా? ఏమిరో నీ పిల్లంతా గెలవలేక నా మీద కగబడుతున్నావురా. ఏయ్ మర్యాద గిర్యాద లేకుంటే రాగి అంటున్నది లడ్డుదానా? లడ్డుది ఏమ్రా బోషుదీకే? లడ్డుది గిడ్డు అని మాట్లాడితే ఈ పంట చింతపండు చేస్తా ఇచ్చుకపోయిన మొక్కపోడా. గొట్టలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. ఏందే ఇచ్చపోయిన మొక్కడు అంటావే? ఎక్కడికి చెప్పిందా? చూడే చూడే. వస్తే ఏందే నా మొగునికి అట్లా కొట్టినవు? అయ్యో మంచి కొట్టలేదానే. ఏ ఇది ఒకసారి పట్టుకో. ఇట్రారా ఇట్రా అట్లా కొట్టయితే వస్తే నన్నే నొక్కేస్తా. అవే బోర్డ్స్ వద్దానా? ఫస్ట్ అన్నాల్సింది అన్ని కాదే నిన్ను అన్నాలి. నన్నే కిందికి నొక్కుతా అవే నువ్వు జుట్టు పట్టుకుంటావు. పట్టుకుంటానే. ఇది నన్ను తన్నిది కాక నా పిల్లని కూడా తంతుంది. బాగా తన్ను బాగా తన్నే, లేకపోతే బాలిగిరిపోతావు. దాన్ని బట్టి తన్ను బాగా తన్ను. నువ్వు లేవే ఏదో భువనగిరికి రమ్మంట నన్నే నా మీద ఎగబడుకొడతావే నువ్వు. నువ్వు పిలిచినందుకే గానీ నా మొగనికి కూడా చెప్పకుండా నీ ఎమ్మటి వస్తుంది. వచ్చినందుకు ఇద్దరిని ఒక్కడేసి అంతివి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక నీ నోట్లో వెళ్ళి పెడితే కొరకనే కొరకవు అమ్మ. ఏదో నన్ను భువనగిరి పోతున్నా అని వస్తావా అని అడిగితే నా తొక్క పట్టుకొని వస్తుంది. దానికి నేనేం చేయాలి? ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నా మీద ఎగబడుతుర్రు. ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ పనికిరాదు కదా. నా శివ మొత్తం ముసిపోయేదాకా కొట్టినావు నన్ను. అవు బిడ్డ నువ్వు కొట్టలే. నా మొగని చెంపల వల్ల కొట్టలే, నా జుట్టు పట్టి కొట్టలేదు. అసే నవ్య బురదలో రాళ్ళెత్తే మన మీదకే చిమ్ముతుంది.
నువ్వు దీంతోనే పోయినావని నేను ఎమ్మటి వచ్చిందే. ఇది మంచిది కాదు. భువనగిరే పోని రాయగిరే పోని నడు మనం ఇంటి పంపా. మీకేమైనా భయమా? ఏ రాయడు. అమ్మో నేను నీతో రాను తల్లి. ఎందుకే ఇందాక వస్తాను బాగా ఎగిరినావు కదా. నేనైతే భువనగిరి పోయి చేపలు తెచ్చుకుంటా, ఇంట్లోకి సామాన్ తెచ్చుకుంటా, కూరగాయలు తెచ్చుకుంటా, ఏమేమి కావాలి సూపర్ మార్కెట్కి పోతా. అన్నీ ఇంకా మర్చిపోయిన అన్నీ తెచ్చుకుంటానే.